హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభార్త చెప్పిందండి. నిన్నటి రోజున చూసుకుంటే కనుక రాష్ట్ర కేబినెట్ భేటీ అయితే అయ్యారండి. అయిన దాంట్లో సంక్షేమ పథకాలకు సంబంధించి ఎస్పెషలీ కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారండి. ఏ పథకాలు వస్తున్నాయో ఆ యొక్క పథకాలకు సంబంధించి ఏ విధంగా రిలీజ్ చేయాలి అని చెప్పారు. ప్రధానంగా కొన్ని సంస్కరణలు కూడా చేశారండి కొన్ని పథకాలకు సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక రేషన్ కార్డులు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రేషన్ పంపిణీ చేసే విధానం సంబంధించి కావచ్చు, ఇక్కడ నిర్ణయాలు అయితే తీసుకుని అయితే ఉన్నారండి. ఇక్కడ ఎండియు వాహనాలు ముందైతే ప్రతి ఇంటికి వచ్చి అయితే పంపిణీ చేసేవారండి. డోర్ డెలివరీ కింద ఇంటికి వచ్చి వీధి చివర పెట్టి అందరికీ కూడా రేషన్ అయితే ఇచ్చేవారు. అయితే ఆ రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఎండియు వాహనాలు అవి పూర్తిగా అయితే రద్దు అయితే చేశారండి. అంటే ఇక్కడ సిటీలో చూసుకుంటే కనుక పూర్తిగా రద్దు అయిపోతాయండి. సిటీలో ఏదో ఒకటో రెండో తిరుగుతాయండి. అది కూడా ఎవరికంటే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో, నడవలేని స్థితిలో ఉంటారో, పెద్దవారు ఉంటారో, అలాంటి వాళ్ళందరికీ కూడా రేషన్ ఇవ్వాలని చెప్పేసి వారికి ఒక్క ఊరికి ఒక్క వాహనం తిరిగే అవకాశం అయితే ఉంటుంది. మిగతా టైంలో మిగతా సిచ్యువేషన్లో చూసుకుంటే కనుక ఇవైతే ఉండవండి. కానీ ఈ పథకం కోసం ఆలోచిస్తే కనుక విలేజెస్ లెవెల్లో చూసుకుంటే కనుక ఒక పథకం అనేది సక్సెస్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా వాళ్ళు ఆ యొక్క వాహనం వచ్చి వాళ్ళకైతే ఇస్తుందండి. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు విలేజెస్లో చాలా దూరం వెళ్ళి ప్రయాణించి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ పని లేకుండా వీరికి డైరెక్ట్ ఏంటంటే ఆ గ్రామానికి అయితే డైరెక్ట్ ఇప్పుడు ఏంటంటే వాహనం వచ్చేసేటప్పుడు. కాబట్టి ఇప్పుడు విలేజ్ లెవెల్లో చూసుకుంటే కనుక ఈ యొక్క పథకం అనేది సక్సెస్ అయింది చెప్పుకోవచ్చు. ఇక సిటీ లెవెల్లో చూసుకుంటే కనుక ఈ యొక్క పథకం ఫెయిల్ అయిందండి. ఎందుకంటే సిటీ లెవెల్లో చూసుకుంటే కనుక చాలా గ్రామాలు వీధుల్లో చూసుకుంటే కనుక రేషన్ స్టోర్లు అయితే ఉండేయండి. వెనకాలకి వెళ్ళి పక్కనే వెళ్ళి రేషన్ తీసుకుంటే పని అయితే ఉండేది వాళ్ళకి. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ వాహనం ఎప్పుడు వస్తుంది ఏంటని చెప్పేసి వెయిట్ చేయాల్సి అయితే వస్తుంది. వాహనం వచ్చి ఒక 2 డేసో లేకపోతే 3 డేసో ఇస్తుంది. చాలా సిచ్యువేషన్లో 1 డే కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి, లేదంటే కనుక మళ్ళీ ఎవరు ఇలాగా ఈ ప్రక్రియ అయితే చాలా వరస్ట్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ సిటీ లెవెల్లో ఉండేదండి. కాబట్టి ఈ యొక్క ఎండియు వాహనాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అయితే క్యాన్సిల్ అయితే చేశారండి. ఎవరైతే పెద్దవారు ఉంటారో, పెద్దవారు లాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ డోర్ డెలివరీ ఇస్తామని చెప్పేసి అన్నారు. అది కూడా మరి ఎంతవరకు చేస్తారని చూడాలి. అయితే రేషన్ పంపిణీ అనేది మీరు తప్పకుండా రేషన్ కార్డు అయితే తీసుకుని వెళ్ళి ఏదైతే మీ డీలర్షిప్ అంటే మీ యొక్క రేషన్ స్టోర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అక్కడైతే కనుక మీకు 1 నుంచి 15వ తేదీ 18వ తేదీ వరకు కూడా రేషన్ అయితే పంపిణీ అయితే చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఏ టైంలో అన్నా మీరు వెళ్ళి అయితే తీసుకోవచ్చు. టైమింగ్స్ అయితే పెడతారు కాబట్టి యథావిధిగా పాత విధానంలోనే రేషన్ పంపిణీ అనేది చేస్తారండి. ఈ యొక్క నిర్ణయం అనేది మనకి నిన్నటి రోజున తీసుకుని అయితే ఉన్నారండి. అదేవిధంగా రేషన్ మీకు వద్ద అయితే కనుక కంపల్సరీ దానికి ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇవ్వచ్చా లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందండి. అంటే ఒకరికి రేషన్ వద్దనుకోండి, బియ్యం అవసరం లేదనుకోండి, వారికి డబ్బులు ఇచ్చే ప్రక్రియ కూడా ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే దీనిపైన మనకి ఇంకా అధికారికంగా అయితే ప్రకటన అయితే రాలేదండి. ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటని చెప్పేసి తెలియాలి. మనకి ఇవాళ అయితే అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటే వెల్ఫేర్ స్కీమ్స్ అయితే వస్తున్నాయండి. తల్లికి వందనం పథకం వస్తుందండి. 15,000 అనేది ప్రతి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు అయితే పడబోతున్నాయండి. ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ముందుగానే డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ అయితే చేసుకోండి. ఒకవేళ కనుక క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీది కనుక లేకపోతే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా తల్లికి వందనం పథకం సంబంధించి ముఖ్యంగా మహిళలకు అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి. మహిళలకు సంబంధించి రేషన్ కార్డు, అదేవిధంగా మహిళలకు సంబంధించి ఆధార్ కార్డు, దానికి ఫోన్ నెంబరు లింకు, అదేవిధంగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్, ఆ యొక్క ఆధార్ కార్డు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే అయ్యి ఉండాలండి. ఎందుకంటే మహిళల పేరు మీదే చాలా వరకు అప్లై అయితే చేయండి. అప్లై చేసే వారికి అయితే చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. డబ్బులు అయితే ఆగండి. లేని పక్షంలో గార్డియన్స్ అలాంటి వారు అయితే పెట్టుకోండి. మీరైతే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారైతే చేసుకోవచ్చు. చాలా వరకు తల్లికి వందనం పథకం అనేది ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో, ముఖ్యంగా తల్లి వారి యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, వారి ప్రూఫ్స్ అయితే ఇచ్చి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పథకం అనేది గరిష్టంగా ఇంట్లో 2 ముగ్గురున్న కూడా అందరికీ వస్తుందండి. సేమ్ మీరు బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వచ్చు. అదేవిధంగా సేమ్ ప్రూఫ్స్ అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఇచ్చి అప్పుడు మీకు డబ్బులు అయితే వస్తాయండి. డిఫరెంట్ అకౌంట్స్ మీరైతే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఒకే బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఇచ్చి మళ్ళీ సేమ్ అదే స్కూల్లో ఇచ్చినా మీకు ఇద్దరికి సంబంధించి డబ్బులు అయితే పడతాయండి. ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే కనుక 45,000 డబ్బులు అయితే పొందొచ్చండి. ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు అనేది ప్రాపర్గా రెడీ చేయండి. ఫోన్ నెంబరు యాడ్ చేయండి. అదేవిధంగా అడ్రస్ అనేది పూర్తిగా అయితే ఉండాలండి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులకి అయితే ఒక తల్లికి వందనం పథకం ఇస్తారు. కాబట్టి దానికన్నా ముందే మీరు చూసుకుంటే కనుక అంటే 1 నుంచి 5వ తరగతి దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి బాలాధార అయితే ఉంటుందండి. బాలాధారకు సంబంధించి ఎటువంటి అబ్జెక్షన్ అయితే పెట్టరండి. ఎందుకంటే
అది పూర్తిగా మీరు థమ్స్ చేసి తీసుకుంటారండి బాల ఆధార్ అనేది. సో రెగ్యులర్ ఆధారు 6వ సంవత్సరం నుంచి అయితే వస్తుందండి. సో ఆ తర్వాత నుంచి కూడా ప్రాపర్గా అడ్రస్, ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. థమ్స్ అయ్యి కూడా పడేటట్టయితే చూసుకోండి. ఎందుకంటే ఇవి మస్ట్ అండ్ మ్యాండేటరీగా ఉండాల్సిన ప్రక్రియ అండి. ఎందుకంటే థమ్స్ అయితే తీసుకుంటూ ఉంటారండి. ఇక స్కూల్స్లోని, కాలేజ్లోని ప్రైమరీగా ప్రాసెస్ అయితే చేస్తారండి. ఎవరైతే ఎంతమంది విద్యార్థులు అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారు ఏంటని చెప్పేసి ప్రైమరీగా ఏంటంటే గవర్నమెంట్కి వీళ్ళైతే ఒక నివేదిక అయితే ఇస్తారండి, ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అని చెప్పేసి. దాని తర్వాత సెకండరీగా మనం చూసుకుంటే కనుక గ్రామ వార్డు సచివాలయాలు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. అక్కడ నడిచిన తర్వాత స్కూల్కి సంబంధించి ఒక అకాడమీకి ఇయర్కి సంబంధించి 75% అటెండెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అప్పుడే మీకైతే ఒక తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి. గుర్తుపెట్టుకోండి, ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి 75% అటెండెన్స్ ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి. సో ఈ సంవత్సరం సంబంధించి చూస్తారండి. అదేవిధంగా వచ్చే సంవత్సరం సంబంధించి, ఆ పైన వచ్చే సంవత్సరం సంబంధించి కూడా చూస్తారండి. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతున్నారో అది తప్పకుండా ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో సో క్యాస్ట్ ఇన్కమ్ డేటాబేస్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎందుకంటే వారికి అన్నీ వస్తాయి కాబట్టి వారి యొక్క ఆధార్ కార్డు ప్రాపర్గా ఉండాలి. అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ డేటాబేస్ సర్టిఫికేట్ ప్రాపర్గా అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. దీంతో పాటే ప్రతి ఒక్కరు కూడా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీయించుకుని అయితే ఉండాలండి. పర్సన్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలి. తల్లిదండ్రులు అందరూ కూడా ఇవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకుని అయితే రెడీగా పెట్టుకోండి. ఇక ఈ యొక్క పథకం అనేది June 15న ఖాతాల్లో అయితే డబ్బులు అయితే ఎగ్జాక్ట్లీ జమ చేస్తామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రజెంట్ అయితే అన్ని విధాల ప్రక్రియ అయితే కొనసాగుతుందండి. అంటే ఈ యొక్క పథకాన్ని ఏ విధంగా తీసుకురావాలి, ఎంతమందికి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో ముందు అయితే విడతల వారీగా ఇద్దామని చెప్పి చూశారు, కానీ విడతల వారీగా అయితే ఇవ్వట్లేదండి డైరెక్ట్. సో సింగిల్ ఇన్స్టాల్మెంట్లో అయితే 15,000 కూడా అందరి ఖాతాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయాలని అయితే చూస్తుంది. కాబట్టి ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది ఎగ్జాక్ట్లీ June 15వ తేదీన అందరి ఖాతాలు అయితే పడబోతున్నాయి. దీని తర్వాత చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం అండి. సో ఆడబిడ్డ నిధి పథకం అనేది మహిళలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి. సో ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అప్డేట్ కూడా ఇచ్చింది. అంటే సో ఈ యొక్క పథకాన్ని కూడా ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఉంటారో అందరికీ కూడా ఒక పథకాన్ని కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారు. దీంతో పాటే P4 పథకాన్ని కూడా ఇస్తామని అయితే చెప్పారండి. అంటే ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పర్టికులర్గా చూసుకుంటే కనుక 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వారికైతే ఇస్తారండి. అంటే ఒక ఇంటికి సంబంధించి, ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఆ ఇంట్లో ఆడవారు ఉంటే కనుక వారు తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా తల్లికి ఇస్తారండి. లేదంటే కనుక తల్లి కాకుండా పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. కానీ 18 సంవత్సరాల ఏజ్ అనేది దాటాలండి. ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒక్కరికి మాత్రమే ఒక పథకం ఇస్తారండి. సో ఈ విధంగా ప్రతి నెల కూడా 1500 అయితే ఖాతాలో జమ చేస్తారండి. సో ఈ విధంగా సంవత్సరానికి 18,000 పొందొచ్చు. 5 సంవత్సరాలు కానీ 90,000 అయితే ఒక ఎలిజిబిలిటీ అయిన లబ్ధిదారులకి అయితే వస్తాయండి. ఒక ఇంటికి సంబంధించి 90,000 అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇవ్వబోతుందండి. ఇక ఈ యొక్క పథకాన్ని ఎగ్జాక్ట్లీ ఎప్పటి నుంచి తీసుకొస్తారు ఏంటంటే, సో ప్రజెంట్ అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం ఇచ్చేసిన తర్వాత ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తామని చెప్పారండి. అంటే P4 పథకం ఆల్రెడీ కొనసాగుతుందండి. P4 పథకం ద్వారా ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే అవుతుందండి. P4 పథకంలో ఎవరైతే ఎలిజిబిలిటీ పొందున్నారో పేద నిరుపేద ప్రజలు ఎవరైతే ఉన్నారో సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ లబ్ధి చేకూరుతుందండి. సో వారందరికీ కూడా అట్ ద సేమ్ టైం అయితే ఏదైతే వారికి లబ్ధి చేకూరుతుందో సో సేమ్ సిచ్యువేషన్లో కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొస్తామని చెప్పారు. అంటే ఈ P4 పథకానికి సంబంధించి అనుసంధానం చేసి ఈ పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. అంటే ఏ విధంగా అంటే, సో ఎవరైతే పేదవారు ఉంటారో ఈ యొక్క P4 పథకంలో నమోదైన వారు సో ఫస్ట్ గుంట ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం వారికి ఇచ్చే అవకాశం కూడా ఇక్కడ చాలా వరకు కనిపిస్తుందండి. అంటే ప్రతి నెల కూడా 1500 అయితే వారు ఖాతాలో వేస్తారండి. వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటారు ప్రభుత్వం అనేది. సో సేమ్ సిచ్యువేషన్లో ఎవరైతే మిగతా వారు ఉంటారో వారికి కూడా ఈ యొక్క పథకం ఇస్తామని చెప్తున్నారు. సో వారికి ఇస్తారు, వీళ్ళకి ఇస్తారండి. అంటే అందరికీ కూడా సమానంగా ఇస్తారు. కానీ తప్పకుండా రూల్స్ అయితే క్రైటీరియా అయితే ఉందో ఎలిజిబిలిటీ క్రైటీరియా తప్పకుండా కూడా అందరికీ ఉండాల్సి అయితే ఉంటుందండి. అంటే వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. తప్పకుండా వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 లక్షల లోపు ఉండాలండి. 3 లక్షల లోపు ఉంటే కనుక తప్పకుండా ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్, ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకం, అదేవిధంగా తల్లికి వందనం పథకం కావచ్చు, P4 పథకాలు ఇవన్నీ కూడా వర్తిస్తాయండి. ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ వర్తించాలంటే కంపల్సరీ ఇదైతే కంపల్సరీ అయితే మీరైతే కలిగి ఉండాలండి. ఏంటంటే కంపల్సరీ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 లక్షల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. సో ఈ రకంగా ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా కంపల్సరీ పాటిస్తూ ఉంటారో సో వారికి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అని కూడా వర్తిస్తాయండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను.